వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే కోడూరులో మామిడి రైతులతో భేటీ అయ్యామన్నారు. మామిడి రైతులకు తోతాపరి మామిడి రకానికి రాష్ట్ర ప్రభుత్వం కేజీకి 4 రూపాయల ధర నిర్ణయించిందన్నారు. చిత్తూరులోని 34 యూనిట్లు, తిరుపతిలోని 6 యూనిట్లు, మన వద్ద రైల్వే కోడూరులోని 1 యూనిట్ ఉన్నాయి అన్నారు. ద్వారా తోతాపురి అంటే పల్ప్ వెరైటీ పండిస్తున్న రైతులకి సమాచారం అందించడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ మనకు రైల్వే కోడూరు వెళ్ళడం జరిగింది. అక్కడ మామిడి, తోతాపురి మామిడి అంటే పల్ప్ వెరైటీ పండించేటువంటి రైతులతోని, ట్రేడర్స్తోని, అలాగే అక్కడ ఉన్నటువంటి వర్ష మిల్ ప్రెమిసెస్లోకి వెళ్ళి వాళ్ళ కెపాసిటీ ఏంటి, అక్కడ ఎంత లైనింగ్ ఉందనేది కూడా వెళ్ళి చెక్ చేయడం జరిగింది. లాస్ట్ 1 వీక్లో సబ్ కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం హానరబుల్ సీఎం గారు ఈ తోతాపురి పండించేటువంటి రైతులందరికీ కూడా 1 కేజీకి 4 రూపాయల చొప్పున వాళ్ళకి ప్రభుత్వము ధర అందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ తోతాపురి వచ్చేసి, ఈ పల్ప్ వెరైటీ వచ్చేసి మన దగ్గర చిత్తూరులో ఉన్నటువంటి ఒక 34 యూనిట్స్, అలాగే తిరుపతిలో ఉన్నటువంటి ఒక 6 యూనిట్స్, మన దగ్గర ఉన్నటువంటి 1 యూనిట్, మన అన్నమయ్య జిల్లాలో కోడూరులో ఉన్నటువంటి 1 యూనిట్, వీళ్ళందరికీ మనం చేరడం జరుగుతుంది. మరియు దీంతో పాటు కొద్దిమంది అటువైపు నుంచి నార్త్ ట్రేడర్స్ కొద్దిమంది వచ్చి కూడా కొనుక్కొనిపోతున్నారు. అయితే రైతులకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే, మీరు పల్ప్ ఇండస్ట్రీ గేట్ వద్ద ఇచ్చినా లేదా మండీల్లో ఇచ్చినా అక్కడ ఉన్నటువంటి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఉంటారు, అలాగే లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు. వారి దగ్గర మీ యొక్క ఈ క్రాప్ డేటాను నమోదు చేయించుకున్నారు. అంటే ఈ క్రాప్ డేటా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటుంది. మీ పేరు అందులో టిక్ చేయించుకోవడం ద్వారా మీరు ఆ సబ్సిడీని మీ అకౌంట్లోకి చేర్చడం జరుగుతుంది. సో మీరు ఎక్కడ ఇబ్బంది పడకూడదు. సో ఇటు మండీల్లో ఉన్నారు, మార్నింగ్ 6 to నైట్ 11 దాకా 2 షిఫ్ట్లో కూడా వేయడం జరిగింది. అలాగే వర్ష ఏదైతే పల్ప్ యూనిట్ ఉందో వాళ్ళ దగ్గర 3 షిఫ్టుల్లో కూడా విఆర్ఓని, విహెచ్ఏని అండ్ పోలీస్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏ సమయంలో అక్కడ మీ లోడ్ని అన్లోడ్ చేసినప్పటికీ కూడా మీరు అక్కడే డీటెయిల్స్ ఇచ్చేయచ్చు. రైతులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక రెండవ అంశం మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే, కేవలం వీళ్ళకే కాదు, నార్త్ వాళ్లకు ఎవరికైనా ట్రేడర్స్ కమ్మినా కూడా ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి మీరు ఇవ్వండి, తద్వారా హార్టికల్చర్ అసిస్టెంట్కి ఇవ్వండి, తద్వారా మీకు ఆ 4 రూపాయలు అనేది మీ అకౌంట్లోకి పడడం జరుగుతుంది. ఇదే కాకుండా రైతులందరూ కూడా ఈ స్కీమ్ ఎక్కడ ఆగిపోతుందో అనే భయంతో ఎక్కువ కోత చేయడం జరుగుతుంది. అలా చేయకండి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ స్కీము 4 రూపాయల 1 కేజీ అనేది వచ్చే 2 నెలల పాటు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మనకు సీజన్ అయితే 20-25 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. కానీ ఇంకా ఎవరిదైనా చెదురుమదురు మిగిలినప్పటికీ కూడా వచ్చే జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎవరు త్వరపడి ఎక్కువ పంటను కోసుకొని రాకండి. పూర్తి పక్వానికి వచ్చినటువంటి మామిడిని, తోతాపురి పల్ప్ వెరైటీని మాత్రమే కోసి మార్కెట్ తీసుకురావాలి. దీనివల్ల ఏమవుతుందంటే, మన దగ్గర ఉన్న 40 యూనిట్స్లో కూడా వాళ్ళ యొక్క పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు, ప్రాసెసింగ్ మేరకు కూడా వాళ్ళు అన్లోడ్ చేసుకుంటున్నారు. కానీ మన రైతులు వచ్చేసి ఎక్కువ కోస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ సామర్థ్యానికి మించి అక్కడ లైన్ ఉండడము, ఎక్కువ టైం పట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులందరికీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, త్వరపడి ఏది కోయకండి, పక్వానికి వస్తే మాత్రమే కోసి తీసుకొని రండి. ఎందుకంటే ఈ స్కీమ్ అనేది ఇప్పుడు అయిపోయేది కాదు, ఆగస్టు దాకా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అది ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుతున్నాం. ఇకపోతే మన దగ్గర వర్ష ఉంది. వర్ష వాళ్ళ యొక్క డైలీ కెపాసిటీ, అంటే వాళ్ళు ప్రాసెస్ చేసే కెపాసిటీ ఏంటంటే 200 మెట్రిక్ టన్నుల వరకు వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర దాదాపు 1800 మెట్రిక్ టన్నుల వరకు స్టోరేజ్ గోడౌన్ కూడా ఉంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ కాయ పక్వాన్ని రాకుండా చెడిపోకుండా ఉండడానికి 5 రోజులకు సరిపడా సరుకు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నాం. అంటే 5 రోజులకు సరిపడది వాళ్ళు 5 రోజులు క్లియర్ చేసేస్తే ఏమవుతుందంటే, కాయ చెడిపోక ముందుకే వాళ్ళు ప్రాసెసింగ్ చేసుకోగలుగుతారు.
సో ఆ విధంగా వాళ్ళు రోజుకు 200 మెట్రిక్ టన్నుల వెహికల్స్ కూడా దించుకోవడం జరుగుతుంది. కాబట్టి వాలేడ్ ఎంప్లాయీస్, గతంలో పనిచేసిన ఎంప్లాయీస్ కూడా మన గవర్నమెంట్ రికార్డ్స్, డీకేటీ రిజిస్టర్స్ అయితేనేమి, ఒరిజినల్ డీకేటీ రిజిస్టర్స్, ఒరిజినల్ అడంగల్స్, అలాగే 1Bలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని పాత నమూనా పట్టాల దగ్గర పెట్టుకొని ఓల్డ్ తహసీల్దార్స్ ముద్రలు, సంతకాలు పెట్టేసి ఆయా గవర్నమెంట్ ల్యాండ్లకు దొంగ డీకేటీ పట్టాలు ఇస్తున్నారనేది ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. సో దానికి అనుగుణ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనము BNSS సెక్షన్ 97 కింద సెర్చ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా మనము హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, పంచనామా నిర్వహించి FIR కూడా చేయడం జరిగింది. ఆ వివరాలు కూడా మీకు ప్రెస్ ద్వారా కూడా మీ అందరికీ నోట్ ద్వారా అందించడం జరిగింది. చక్రాల మడుగు అనేది ఇట్స్ ఏ వాటర్ బాడీ చాలా పెద్దది. ఆ పెద్ద దాంట్లో ఇప్పటికే నివాసాలు 1500 నివాసాలు వచ్చి ఉన్నాయి. మనం ఒక దగ్గర యాక్షన్ మొదలు పెడితే ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా చూసుకోవాలి. ఉన్నదాన్ని కాపాడుకుంటూనే మిగతా వాటికి సంబంధించి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు అడిగే ఏదైతే ప్రపోజల్ ఉందో అది కూడా యాక్టివ్గానే గతంలో ఫైల్ కూడా దాని మీద రన్ అవ్వడం జరిగింది. ఇక ముందు ఆక్రమణ లేకుండా కాపాడుకుంటూనే ఆల్రెడీ చక్రాల మడుగులో నివాసం ఉంటున్న వాళ్ళకి ఎలా రిలొకేట్ చేయాలనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే 1500 నివాసాలు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ టు మూవ్. అలాగని ఒక్కరిని వెంట పడితే ఇంకొకరిని క్వశ్చన్ చేస్తారు, నువ్వు నాయ అంటే ఎందుకు పడతావు, ఆయన ఎందుకు తీయమని కూడా అడుగుతారు. సో ఇట్ ఈస్ టు బి డన్ వెరీ కేర్ఫుల్. అది ఒకటి సబ్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు. వి విల్ సీ హౌ టు ఎండ్ ఇట్ అనేది చూద్దాం. అట్లనే మనం నిదానం చేస్తే జరగరాని జరుగుతా అంటే హిస్టారికల్ డేటా తీసుకోవాలి. హిస్టారికల్ డేటా ఇరిగేషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలా. మనం ఇప్పుడు వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, గత 30-40 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నారు అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్ ఆఫ్ ఏ సడన్ వీ కాంట్ ఇంప్లాయ్ అండ్ అంటే ఇప్పుడే వచ్చేసి రూల్ పెట్టేసి మీ అందరినీ కూలగొడతా అంటే మరి వాళ్ళందరూ ఎట్టిపోతారు అనేది కూడా చూసుకోవాలి. నివాసాలన్నీ ఒక సైడ్